మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా, మిత్రులారా, కష్టం శత్రువే, కానీ మిత్రులెవరో చూపించి వెళుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రశేఖర్ ఆజాద్కు 93వ వర్ధంతి నివాళులు. వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం. రేపు తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొదటి భారీ బహిరంగ సభ. తెనాలి ట్యాంక్ బండ్ మీద బీజేపీ జాతీయవాది కీర్తిశేషులు తమరిస రామాచార్యుల విగ్రహావిష్కరణ. వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గుంటూరు, మంగళగిరి, వేమూరు, తెనాలి యూట్యూబ్ ఛానల్స్ వారికి ఆహ్వానం. అభయ టీవీ ఛానల్ వారు 3వ సమావేశం వచ్చే ఆదివారం మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కావున గమనికను గ్రహించి ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం తెనాలి గంగానంపేటలోని బట్ట అంజయ్య కాంప్లెక్స్లో నిర్వహించబడను. మా ఫోన్ నెంబర్ 9346337110. సంప్రదాయ కుటుంబంలో పుట్టి గాంధీ బాటలో అడుగుపెట్టి అసంతృప్తితో తుపాకీ పట్టి స్వాతంత్ర సముపార్జన కొరకు విప్లవ బాటను పట్టిన వీర విప్లవ కిషోరం. భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికై తన ప్రాణాలని తృణప్రాయంగా సమర్పించిన ప్రాణత్యాగశీలి. నిర్బంధాన్ని, శృంఖలాలను ఏ కోసైనా ఒప్పుకోని చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వాళ్లకు చిక్కకుండా తనను తాను కాల్చుకొని అమరుడైనది ఫిబ్రవరి 27వ తారీఖు. పరాయి పాలన నుండి మాతృదేశ స్వాతంత్రం కోసం ఆత్మార్పణ గావించిన చంద్రశేఖర్ ఆజాద్ కేసరి నేడు 93వ వర్ధంతి. తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామం ఆటోనగర్లో ఫిబ్రవరి 28 బుధవారం చెలో తాడేపల్లిగూడెం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు వంటి ప్రముఖ నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనున్నట్లు ఇరు పార్టీల వారు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందని, వచ్చే 2 నెలల సమయం చాలా కీలకమని, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, బూత్ పరిధిలో ఉండే ఓటర్లను నాయకులు, కార్యకర్తలు 5-6 సార్లు కలిసి పార్టీని అందించిన వివిధ పథకాలను గురించి వివరించాలని, నాయకుడిని చూసి ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా వారందరూ క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. తెనాలి పట్టణం ప్రధాన రహదారిలో ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయవాది అర్చకోద్యమ పితామహులు కీర్తిశేషులు తమిరిస రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టారు. నేడు చేవెళ్ల నియోజకవర్గం వేదికగా 2 గ్యారంటీల అమలుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందివ్వనున్నారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కేవీ ఉషా శ్రీచరణ్ పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రంలోని సిరగం వాండ్లపల్లి, శివాలయం కాలనీ, వినాయక నగర్ పరిసర ప్రాంతాల్లో ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని చేపట్టి గడప గడపకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్స్ను ఈ నెల 29లోగా ఇవ్వాలని తెనాలి పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మంచిరాజు రామకృష్ణ, సెక్రటరీ సూర్యప్రకాశ్రావు తెలియజేశారు. మంగళవారం తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి యూనిట్లో ఇంతవరకు దాదాపు 2000 సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేశామని, మంచంపై నుండి లేవలేని వారు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి సర్టిఫికెట్లు ఇస్తామని తెలియజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సోషల్ మీడియా పార్టీకి వెన్నెముక వంటిదని, ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి సోషల్ మీడియా అంతా సహకరించాలని కోరారు. ఛానల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అభయ టీవీ ఛానల్ ద్వారా యూట్యూబ్ మీడియా మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాం. గుంటూరు, మంగళగిరి, వేమూరు, తెనాలి నియోజకవర్గంలో ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ ఛానల్ వారు ఎవరైతే న్యూస్ ప్రసారం చేస్తున్నారో వారందరికీ ఆహ్వానం. ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు సమావేశంలో పాల్గొని మనందరం కలిసి నాకు సహకరిస్తే మనందరం కలిసి ఒక టీవీ ఛానల్ని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం మొబైల్ పరిమితమైన మనము టీవీ ఛానల్ ద్వారా, టీవీ మాధ్యమాల ద్వారా మన ప్రసారాలను, న్యూస్ని ప్రసారం చేయొచ్చు. ఇదొకటి గమనించండి. TV5 లాగా, మహా టీవీ లాగా, TV9 లాగా ఈ రకమైన ఒక టీవీ ఛానల్ని మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక మీరు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ ఛానల్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒకసారి కలవండి, మాట్లాడండి. దాని తర్వాత మనం చేసే కార్యక్రమాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఒక టీవీ ఛానల్ను కూడా మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంది. మనం టీవీ ఛానల్ను కూడా మనం టీవీ ఛానల్గా మెయింటైన్ తీసుకుందాం. టీవీ ఛానల్ను తీసుకొని దాన్ని ఆర్గనైజ్ చేసే విధంగా మనం ముందుకు అడుగు వేద్దాం. రేపు ఆదివారం అనగా 3/3/2024 మార్చి 3వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి యూట్యూబ్ ఛానల్ మీడియా మిత్రులందరికీ మన సమావేశంలో పాల్గొనాలని చెప్పి అభయ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. దయచేసి మీరు గమనించి మన ఛానల్స్ టీవీ మాధ్యమాలు రావాలి అనుకుంటే మీరందరూ కలవండి, కలిసి రండి, సమావేశంలో పాల్గొనండి. మనం ఒక టీవీ ఛానల్ తీసుకుందాం. దాని ద్వారా మన టీవీ ఛానల్ ద్వారా కూడా సిటీ కేబుల్ ఛానల్స్ ద్వారా మన ప్రసారాలని, న్యూస్ ప్రసారాలని, మన ప్రోగ్రామ్స్ని ప్రసారం చేసే విధంగా మనం అడుగులు ముందుకు వేద్దాం. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. ట్రెండ్ ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేస్తుంది. డోంట్ మిస్ ఇట్. ఈ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ్ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.